पूरा बहुत काला है। ऊपर से कहा था क्या निकाल इधर ज्यादा है इधर देखे तो डेंजर हो गया। लेट होता నా పేరు డాక్టర్ హారిక సిహెచ్సి పరిగిలో పనిచేస్తున్నాను. అయితే నేను మాట్లాడే విషయం ఏంటిదంటే మన పరిగి పట్టణంలో డాగ్ బైట్ కేసెస్ చాలా వస్తున్నాయి గవర్నమెంట్ సిహెచ్సిలో. సో లాస్ట్ మంత్ ఏమో 250 దాకా వచ్చినాయి. ఇప్పుడు ఈ మంత్లో ఏమో ఈ 15 డేస్కి 158 దాకా వచ్చింది. టుడే ఇట్ సెల్ఫ్ ఇక్కడ మనకి ఎంత 16 కేసులు వచ్చినాయి. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అవే కేసులు వస్తూ ఉన్నాయి. సో ర్యాబీస్ అనేది చాలా డేంజరస్ వైరస్. అది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. సో దాని ట్రీట్మెంట్ మీరు జాగ్రత్తగా డైలీ అంటే ఒక డే మిస్ అయిపోయి 2 డేస్ 3 డేస్ అట్లా మిస్ అయిపోయి అస్సలు తీసుకోవద్దు. ఖచ్చితంగా డాక్టర్స్ అయితే ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాలని చెప్తారో సో ఆ టైప్ మీరు ఇంజెక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ బట్టి తీసుకోవాలి అంతే. ఒకటి దానికి పెద్ద ఇంజురీ అయిందనుకో కంపల్సరీ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్ అయితే తీసుకోవాలి. ఇన్ని కేసులు వస్తున్నాయి కదా మేడం, ఇంజెక్షన్ ఇక్కడ ఎందుకు నుంచి పెట్టలేదు? ఎన్ని కేసులు వస్తున్నాయి కదా, అది కూడా ఇమ్యూనోగ్లోబిన్ త్వరలోనే వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే లేదు. అందుకనే మేము తాండూరు కానీ వికారాబాద్ కానీ పంపిస్తున్నాం. ఇంతకుముందు ఉండేనా ఇక్కడ? ఇంతకుముందు కూడా లేదు. మా దగ్గర ఓన్లీ డాగ్ బైట్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఏఆర్వి ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఏఆర్వి టీటీ ఇంజెక్షన్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. అదొకటి మెయిన్ ఇంజెక్షన్ మాత్రం తాండూరు కానీ వికారాబాద్ హాస్పిటల్ కానీ తీసుకోవాలి. ఏ ఇంజెక్షన్ మేడం? ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్. అది ఏంటంటే ఊండి చుట్టిస్తారు. ఖచ్చితంగా సోప్ వాటర్తో కడుక్కోవాలి. పొద్దున నైట్ 3 टाइम्स अट्ला कడుక్కోవాలి. डेंजर कुत्तों को गवर्नमेंट क्या है पकड़ के खत्म कर देना लोगों को. कितने 10 लोगों को काट दिया अब तक है. दीवाना हो गया, डेंजर है, पागल हो गया. वो पैर को पकड़ा, पैर करने से हटाने जाते ही हाथ को पकड़ लिया, हाथ करने से दूसरे हाथ को पकड़ लिया. कुत्ता किधर है? वो जहाँ पे मेरे को अटैक करा. अच्छा. పరిగి పట్టణంలో ఒక పిచ్చి కుక్క వచ్చి చాలా మందికి కరవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ తరఫున ప్రజాప్రతినిధులు కానీ మనకి చాలామంది యువకులు కూడా అన్వేషణ చేస్తూ ఉన్నారు. మన మున్సిపల్ తరఫున 2 టీములు చేసి దాన్ని అన్వేషణ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ప్రజలు కూడా జర జాగ్రత్త ఉండాలని కోరుతా ఉన్నాం. ఆ పిచ్చి కుక్క అనేది ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంది. అది మన వేరే ఊరు నుంచి వచ్చేసి మన ఛానళ్లకు ఎగబడడం జరిగింది. 16 మందికి కాటేసారు. చాలా బాధాకరమైన విషయం. 2 మేకలు కూడా అది కలిసినట్టు మా దృష్టికి వచ్చింది. దయచేసి ప్రజలు కూడా మనం జాగ్రత్త ఉండాలి. అది పిచ్చుకుక్క కాబట్టి దాన్ని తొలగించడం జరుగుతుంది. మరి ఎక్కడున్నా కూడా దాన్ని పట్టేసి మన ఫారెస్ట్ వాళ్ళకి మరి దానికి సంబంధిత వెటర్నరీ అధికారులకు అప్పచెప్పడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. कहाँ पे काटा? याद से बचाने गए तो याद से बचाने गए. दे दो उन्होंने नहीं थे, उन्होंने